అందరూ హ్యాపీగా విషెస్ చెప్తే కనీసం స్మైల్ కూడా చేయకుండా వెళ్ళిపోతుంది. ఈ అడావుడంతా అనవసరం రా. హే లత, నీ ఫ్రెండ్ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ అనుకుంటాను. చూసావా అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంత అరేంజ్మెంట్స్ చేసి సరదాగా అందరూ బర్త్డే విషెస్ చెప్తే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసింది. నువ్వు చెప్పింది నిజమే ప్రభా, తనకి ఇలాంటివి నచ్చవు. మరి ఇంకేం నచ్చుతాయో? ప్లీజ్ ప్రభా, అదెవరితోనూ అంతగా కలవదు. తను రిజర్వ్డ్గా ఉంటుంది. తన సొంత విషయాలు ఎవరితోనూ షేర్ చేయదు. చాలా లోతైన మనిషి. ఓహో, లోతైన మనిషి అంటే ఎంత లోతేంటి? సముద్రం అంత లోతా? అది కాదు ప్రభా. హే లత, ఇలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయడం కన్నా ఇంట్లో కూర్చొని ముసలోళ్ళతో చింత పిక్కలాడుకోవడం బెటర్. షీ ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్, యు నో దట్ ప్రభా. అదొక్కటే ఉంటే సరిపోదు లత, సంస్కారం ఉండాలి. అందరితోటి కలిసిపోయి సరదాగా ఉండాలి. అప్పుడే అట్మాస్ఫియర్ బాగుంటుంది. వాట్, యామ్ ఐ రైట్? నిజమే, కానీ అందరూ అలా ఉండరు ప్రభా. ముఖ్యంగా శ్రీ ఉందే, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటుంది. హలో మేడం, మిమ్మల్ని శివగారు పిలుస్తున్నారు. ఓకే ఓకే మేడం. మే ఐ కమ్ ఇన్ సర్? హాయ్ శ్రీ, ప్లీజ్ కమ్. Many more happy returns of the day. ఎందుకా పిలిచింది? శ్రీ, చూడు శ్రీ, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. కానీ ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ అండ్ హౌ టు స్టార్ట్. ఐ లైక్ యువర్ వర్క్ అండ్ సిన్సియారిటీ. నీలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉంది. దాన్ని ఏమంటారు అట్రాక్షన్. అండ్ యు ఆర్ వెరీ ట్రెడిషనల్, విచ్ ఐ లైక్ వెరీ మచ్.
హాయ్ బ్రో. హ్మ్? సారీ సారీ సారీ, నీ నెట్ కనెక్షన్ వీక్ అనుకుంటా. హ, అందుకే నీ ప్రేమ డస్ట్బిన్ లో. నో ప్రభా, ఎక్స్పెక్టెడ్ దిస్. తనలో నాకు నచ్చిన గుణం ఇదే. షీఈస్ సంథింగ్ స్పెషల్. ఈజ్ ఇట్? అయితే వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు డూడ్. తను నీ చెంప మీద కొట్టినా నీకు సంథింగ్ స్పెషలే కదా. కమాన్ గో అహెడ్ డూడ్. నో 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 నో, అలా చేయకూడదు. ముందసలు తన మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఓకే, దెన్ వీ విల్ డూ వన్ థింగ్. ఆవిడ మనసులో ఏముందో గూగుల్లో సెర్చ్ చేద్దామా? జోకా? నువ్వు ప్రేమలో పడ్డప్పుడు ఆ పని చెయ్యి. రైట్ నౌ ఐ నీడ్ యువర్ హెల్ప్. నేను హెల్ప్ చేయాలా? నేనేమైనా మీ మధ్య వైఫై అనుకుంటున్నావా? నా వల్ల కాదు బాబు. రేయ్, ఎప్పటినుంచో స్నేహితులం, నా కోసం రా ప్లీజ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ శివ. ఈ పని నా వల్ల కాదు. ఈ పనికి సూపర్ కంప్యూటర్ కావాలి. ఎందుకంటే తనెవరికి అర్థం కాదు. ఇదిగో నువ్వు అడిగిన ప్రింట్అవుట్. రిప్లై అడుగుతున్నారు, ఫార్వర్డ్ చేయి. లత, 1 సెకండ్. శివ, ఈ ప్రాజెక్ట్ కి లతే కరెక్ట్. ప్రాజెక్టా? ప్రాజెక్ట్ అంటే? శివ, శ్రీదేవిలా లవ్ ప్రాజెక్ట్. యు ఆర్ కరెక్ట్ రా. ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలో ది బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చినా చేయలేరు గాని శివ, ఇట్స్ బెటర్ నువ్వు శ్రీదేవిని మర్చిపో. వాట్ డు యు మీన్? ఇట్స్ ఇంపాసిబుల్. నేను ఇప్పుడు అదే చెప్పాను లత, కానీ వీడి బుర్రంతా శ్రీదేవి అనే వైరస్తో పట్టేసింది. శ్రీదేవి గనక ఒప్పుకోకపోతే ఈ కంప్యూటరు వేస్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇక పని చేయదు. రేయ్ ప్లీజ్ రా. సిన్సియర్గా అడుగుతున్నాను లత, దయచేసి తన మనసులో నా గురించి ఏమనుకుంటుందో తెలుసుకో. యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్, రైట్? ఇట్స్ మై రిక్వెస్ట్, ప్లీజ్. ఏంటి, శివ కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? నాకు తెలుసు, శ్రీదేవి నీతోటే బాగా క్లోజ్గా ఉంటుంది. ఆ పని నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అమ్మయ్య.